హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. చూసారు కదండి క్యాప్షన్లో ఈరోజు ఆకాకరకాయ కారం అనొచ్చు, ఆవకాయ అనొచ్చండి. చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్లో రికమెండ్ చేసిన వీడియో అండి ఇది. ఆకాకరకాయ రాగానే ఫోన్ చేస్తారు, వాయిస్ మెసేజ్ పెట్టమంటారు, ఎలా చేయాలో అడుగుతారండి. సో ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. కాకరకాయలు అయిపోతాయేమో అన్న సమయంలో మా పెళ్లి హడావిడి కూడా అయిపోయాక చేసిన వంటకం అండి ఇది. మనం ఫస్ట్ ఆయిల్ అనేది వేడి చేసుకున్న తర్వాత మనం ఇలా తాలింపు దినుసులు వేయాలండి. పచ్చెనపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత మనం ఇక్కడ ధనియాలు అనేది కొంచెం వేయాలండి. వేసిన తర్వాత తాలింపులో మనం హింగ వాడాలండి. ఇంగు వేసిన తర్వాత ఎండు మిరపకాయలు అండ్ కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ ధనియాలు అయితే యాడ్ చేస్తే ధనియాల కారం టేస్ట్ లాగా ఉంటుందండి. సో మనం ఎక్కువ ధనియాలు అయితే వేయకూడదండి. అన్నీ వేసిన తర్వాత ఇలా ఎర్రగా వచ్చేదాకా ఇక్కడ ఆయిల్ ప్యాన్లో వేడి చేస్తున్నానండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేయాలండి. వాటర్ వేసిన తర్వాత మనం కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాయిలింగ్ అయిన తర్వాత కాకరకాయలన్నిటిని కూడా మధ్యలోకి ఘాటు పెట్టుకొని లేదంటే మధ్యలో కట్ చేసుకొని మనం ఇలా అయితే యాడ్ చేయాలండి. ఆ వాటర్లో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టాలండి. బాగా మెత్తగా కాదు, కొంచెం మెత్తగా ముక్క పట్టుకోగానే సాఫ్ట్ టెక్స్చర్ అయితే రావాలి. సో ఇందాక మనం అయితే వేయించుకున్న దినుసులన్నిటిని కూడా నేను ఇలా మిక్సీలో వేసుకొని తగినంత సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఎండుమిరపకాయలు తక్కువ ఉన్నప్పుడు లేదంటే కారం ఆవకాయ టేస్ట్లో రావాలంటే ఇలాగా రెడీమేడ్గా దొరికే కారం అయితే యాడ్ చేయాలండి. ఇక్కడ నేనైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేసి ఫైన్గా పౌడర్ అయితే మనం అయితే మిక్సీ చేసుకోవాలండి. ఎక్కడా కూడా మనకి బరకగా అయితే తగలకూడదు. అండ్ ఇప్పుడు మనం కాకరకాయలు ఎక్కడ దాకా ఉడికినాయో చూద్దామండి. ఇలా స్ట్రైనర్తో మనం ముక్క పట్టుకోగానే మెత్తగా అనిపించినప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ని. మనం చింతపండులో ఉడకబెట్టాం కాబట్టి చింతపండు అంతా సెపరేట్ చేసేయాలండి. అండ్ ఇందాక మనం తాలింపు దినుసులు వేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని దాంట్లో కాకరకాయలని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్లో మనకి కాకరకాయలని వాటర్లో నుంచి తీసి వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కడ ఉండకుండా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మిక్సీ చేసిన పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని మొత్తం కాకరకాయ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇలా యాడ్ అయితే చేసుకోవాలండి. ఆ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మనకి సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ సరిపోయినట్లుగా అనిపిస్తే కనుక మనం ఈ ఫ్రై ప్యాన్లో నుంచి తీసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 వీక్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ కాకరకాయ కారం. అండ్ మనం ఎప్పుడైతే చేసిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చేసిన రోజు కన్నా కూడా తర్వాత రోజు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ టేస్ట్లో ఉంటుంది. కాకరకాయ కారం రైస్లోకి, రోటీస్లోకి, రొట్టెల్లోకి అన్నిటికీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. అండ్ ఈ కాకరకాయ అనేది నచ్చిన వాళ్ళకి ఈ కర్రీ అయితే చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.